పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఉదయ కాలంలో మనం ధ్యానిద్దాం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, మనకు ఈ లోకంలో జీవించడానికి ఏం కావాలి? మానవుడు లోకంలో బ్రతకడానికి సమస్తాన్ని సమకూర్చుకోవడంతోనే తన జీవిత కాలం అంతా గడిచిపోతుంది. ఆ సిద్ధపరచుకోవడం, సమకూర్చడంలోనే తన బ్రతుకంతా ముగిస్తాడు. మరి ఆ లోపలే అతనికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. మరి తను సంపాదించిందంతా, తను సాధించుకునేదంతా ఇతరుల చేతిలో పెట్టాల్సి వస్తుంది. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో మనకు ఏం కావాలి? జ్ఞానము మనకు అవసరమే, జ్ఞానము సంపాదించుకోవాలి. అలాగే మనకు ద్రవ్యము అవసరమే, అది కూడా మనం సంపాదించుకోవాలి. అయితే వీటి రెండిట్లో మనకు నిజముగా ఉపయోగపడేది ఏంటి అని మనం ఆలోచిస్తే, జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణాన్ని ఏం చేస్తుందంట? రక్షిస్తుందంట. హల్లెలూయా. ఇదే జ్ఞానం వల్ల కలిగే లాభం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి జ్ఞానము మానవునికి కావాలి, జీవించడానికి ద్రవ్యము లేకపోతే ధనము మనకు కావాలి. కానీ ధనము మన ప్రాణాన్ని రక్షించగలదా? ధనము శాశ్వతమైనదా అంటే దేవుని వాక్యం చెప్పే ధనం శాశ్వతం కాదు, ధనము నిరంతరం నిలిచేది కాదు. కానీ నిరంతరం నిలవని దాని కొరకే మానవుడు తన జీవితం అంతా తప్పిస్తాడు. నిరంతరము నిలవనటువంటి ఆ ఐశ్వర్యం పొందుకోవడానికే మానవుడు పరితపిస్తూ ఉంటాడు. కానీ శాశ్వత కాలము నిన్ను నడిపించగలిగింది, నీ జీవితాన్ని స్థిరపరచగలిగింది ఏంటి అంటే వీటి రెండిట్లో, అంటే జ్ఞానము, ధనములో, ద్రవ్యంలో మనం నడిపించగలిగేదేంటి? జ్ఞానం. హల్లెలూయా. మరి ఇట్టి జ్ఞానం మట్టుకే ఏం చేయగలదంట? మన ప్రాణాన్ని రక్షిస్తుంది. ధనముతో మానవుడు మరి ఇన్సూరెన్స్ చేసుకోను, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకొని, లేక ఇంకా పలు విధాలుగా మరి ఇంటిని బలంగా కట్టుకొని, లేకపోతే ఇంకేదన్నా విధాలతో తను తాను రక్షించుకుంటూ, ఇంకొంతమంది ధనముతో ఏం చేస్తారు? వాళ్ళు కమాండోస్ పెట్టుకుంటారు, సెక్యూరిటీ పెట్టుకుంటారు. మరి వాళ్ళని కాపాడడానికి, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండడానికి పలు విధాలైనటువంటి దానికి డబ్బు ఖర్చు పెట్టుకుంటుంటారు. మరి ఇన్ని చేసిన వాడికి మరణం వస్తుంది. ఏమి చేయకుండా మరి సామాన్యమైనటువంటి ఒక పూరి గుడిసెలో జీవిస్తున్న వ్యక్తికి కూడా మరణం వస్తుంది. కానీ మరి ఎవరు నిజంగా రక్షించబడ్డారంటే, వారిద్దరిలో నిజంగా ఎవరు జ్ఞానం కలిగి జ్ఞానమును పొందుకొని జీవించుంటారో అతడు రక్షించబడి ఉంటాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అయిన యేసు కూడా ధనవంతుడు లాజరు యొక్క పరిస్థితి గురించి చెప్తూ ఉన్నాడు. మరి ధనం సంపాదించుటే తన ధ్యేయంగా ధనవంతుడు అవడానికి ఆతురపడినటువంటి ధనవంతుడు జ్ఞానం లేకుండా నశించిపోయాడు. మరి ధనం లేకపోయినా జ్ఞానం ముఖ్యమని ఆలోచించినటువంటి లాజరు తన ప్రాణాన్ని రక్షించుకొనగలిగాడు. తన ప్రాణము దేవుని సన్నిధికి చేరుకోగలిగింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
కాబట్టి ఈ దినము మనము దేనికి ముఖ్యత్వాన్ని ఇస్తున్నాం, దేని పొందుకోవడానికి మనము అనుదినం తపిస్తున్నాం. మరి దేవుని వాక్యం చెప్తుంది, మనము ఒకవేళ ద్రవ్యం మీదే మన దృష్టి ఉన్నట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా 1 తిమోతి 6:10, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకునివి అంటది. కాబట్టి ధనం ఉండడంలో తప్పు లేదు, కానీ ధనాపేక్ష ఉండడం తప్పు. ఇది మనము అర్థం చేసుకోవాలి. ధనం లేకుండా మనము ఈ లోకంలో జీవించడం కొంచెం కష్టమైన పని. అంటే జీవించలేరు అని కాదు, ధనం లేకుండా జీవించగలం. దేవుని కృప మనకుంటే దేవుడు మనల్ని జీవించేస్తాడు. కానీ ధనము మన కొన్ని వాటికి, కొన్ని పరిస్థితులకి కొంచెం సుఖంగా జీవించడానికి అవసరం. కానీ ధనం వేరే, లేదా ధనాపేక్ష వేరే. ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట, ధనాపేక్ష మనలను జీవితమంతా సంపాదించుట అనే దాంట్లోనే మన దృష్టిని పెట్టింపజేస్తుంది. మన మనసంతా ఏంటంటే ధనం మీదే ఉంటుంది. మనం ఎంతసేపటికి ఏం సంపాదించాలా, ఎలా సంపాదించాలా, ఏ విధంగా సంపాదించాలా అనేటువంటి ఆ ఆపేక్ష మనిషిలో పెరిగిపోయినప్పుడు అదేమవుతుందంట, కీడును కలగజేసి మనము దేవుని యందు విశ్వాసం నుంచి దూరం అయిపోతాం. దేవుని మీద ఉంచాల్సినటువంటి విశ్వాసం కంటే ధనం మీద ఉంచాల్సిన విశ్వాసం పెరిగిపోతుంది. అందుకే చూడండి, కొంతమంది ధనాపేక్ష కలిగిన వాళ్ళలో దేవుని భయం అనేది ఉండదు. ధనాపేక్ష పెరిగిపోయిందనుకో, అతడు నాకున్న ధనముతో నేను ఏదైనా సాధించగలను, ఏదైనా నేను పొందుకోగలను అనేటువంటి ఒక తెలియని అహంభావం మానవుల్లోనికి వచ్చేస్తుంది. అది మనము గ్రహించే లోపలే మన జీవితాన్ని కబలించి వేస్తుంది. అంటే మన జీవితాన్ని పరిపాలిస్తుంది అనమాట ఆ అహంభావం. కాబట్టి ధనం అధికము కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఇక దేవుని భయం లేకుండా, ఒక కట్టు లేకుండా, మరి వాళ్ళు అందరితో సమాధానంగా ఉండకుండా ఒక ప్రత్యేకంగా జీవిస్తుంటారు. వాళ్ళు మాకు ఇంకొకరితో సంబంధం లేదు, నాకు ఎవరు అక్కర్లేదు, ధనం ఉంటే నాకు చాలు అని చెప్పారు. కానీ ఆ ధనము ఒక కాలంలో అతనికి అవసరం తీర్చలేకపోతుంది. ఆ ధనం అతన్ని కాపాడలేదు. మరి మనకందరికి తెలుసు, మైకేల్ జాక్సన్ అని చెప్పి ఒక గొప్ప డాన్సర్. మరి అతను ఎలాగైనా 150 సంవత్సరాలు జీవించాలనుకున్నాడంట. నేను ఎట్టయినా కూడా 150 సంవత్సరాలు జీవించాలి, ప్రపంచంలో తనకు అద్భుతమైన ఐశ్వర్యం ఉంది, ఆయనకు సమృద్ధి అయిన ఐశ్వర్యం ఉంది. ఆయన ఏం చేసినాడు, ఆయన తన వెంట ఎప్పుడు కూడా ఒక 20 మంది డాక్టర్లు వెంట పెట్టుకున్నాడు. వాళ్ళ పని ఏంటంటే ఇతన్ని ఇంకా ఇంకా ఆరోగ్యంగా తయారు చేయడం, ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఆయన యొక్క శరీరము యవ్వనముగా మార్చాలి. దానికోసం ఆయన్ని యవ్వనస్తులుగా మార్చడానికి ఎన్నెన్నో చేసి అతన్ని ఎప్పుడు యవ్వనస్తులుగా ఉండే విధంగా పెడుతూ ఉన్నారు. కానీ ఏమైపోయింది, 150 సంవత్సరాలు కాదు కదా, కనీసం 50 సంవత్సరాలు భూమి మీద జీవించలేకపోయాడు. సడన్గా తను ఏది కావాలని ఆశించాడో ఆ యవ్వనము, ఆ అందమే అతని అంతానికి కారణమైంది. ఆయన ఐశ్వర్యం అతను కాపాడలేకపోయింది. ఆఖరికి నేను కూడా మరణించాల్సిందే అని చెప్పి మరణించేశాడు. కానీ చక్కని పేరు మైకేల్ అనగా మిఖాయేలు అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి విశ్వాసంలో నుంచి దూరం అయిపోయింది. దేవుని భయం లేదు, రక్షణ లేక మరి ఈ దినము అతను ఎక్కడికి పోయి ఉంటాడు, రక్షణ పొందకపోతే? ఒకే స్థలం, దేవుని యందు రక్షణ ఉంచి వాళ్ళు పరలోకానికి
రక్షణ లేని వాళ్ళు నరకానికి వెళ్తారు. అది అంతం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళు విశ్వాసము తొలగిపోతారట. ధనాపేక్ష కలిగిన వాళ్ళు. ధనాపేక్ష కలిగిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అంటే 9వ వచనం చెప్తుంది. దాంట్లో 1 తిమోతి 6:9, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములు, హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. అట్టివి మనుషుల్లో నష్టంలోను నాశనంలోను ముంచివేయును. కాబట్టి ధన ధనం కలిగి ఉండడం వేరే, ధనాపేక్ష వేరే. ధనాపేక్ష కలిగి ఆ ధనం కొరకు ఆశిస్తున్న వాళ్ళు, దాని కొరకే పరితపిస్తూ ఎన్నో మోసాలు, ఎన్నో విధమైనటువంటి ఇతరులకి ఇబ్బందికరమైన పనులు ఇట్లా చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే శోధనలో పడిపోతారు, వాళ్ళే ఉరిలో పడిపోతారు. వాళ్ళు అనేక దురాశలతో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మరి ధనం మనకు ఉండాలి వద్దా? ఖచ్చితంగా ధనం కావాలి. దేవుని వాక్యం చెప్తుంది, ద్రవ్యము ఆశ్రయాస్పదం. కాబట్టి దేవుడు ధనం గురించి ఏం చెప్తున్నాడు? 1 తిమోతిలో 6వ అధ్యాయంలోని 17వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుదని ఆజ్ఞాపించు. హల్లెలూయా. కాబట్టి మనము ధనవంతులు అవడానికి కూడా మనకు ధారాళంగా దయచేవాడు ఎవరంట? దేవుడే. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసేది దేవుడే, మనల్ని పేదరికం నుంచి కూడా ఆయనే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఐశ్వర్యవంతుడు అవడానికి నువ్వు దేవుని కృపను కనిపెడతావో, దేవుని సహాయాన్ని పొందుకుంటావో, ఆయన నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయటం, నువ్వు సుఖము అనుభవించుటకు సమస్తాన్ని ఆయన ధారాళంగా దయచేస్తాడట. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 2:3లో దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయనలో ఉన్నాయి. సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి మనము ఐశ్వర్యవంతులు అవడం అనగా మనం సుఖంగా జీవించడం కూడా దేవుని చిత్తమే. కానీ మనకు అది అనుగ్రహిస్తున్న దేవుని యందు నమ్మిక ఉంచక మనం ఐశ్వర్యవంతులైన తర్వాత గర్విష్ఠులుగా జీవించకూడదంట. కాబట్టి ధనవంతులు గర్విష్ఠులుగా ఉండకుండా అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక మనం ఏం చేయాలి? దాన్ని అనుగ్రహించిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనం విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి నాకు తెలిసిన కొంతమంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళు ప్రతినిత్యము ప్రార్థనలో గడుపుతారు. ప్రతి నిత్యము వాళ్ళ ప్రార్థన జీవితం చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ప్రార్థన పరులు, ఇంత దైవ భయం కలిగిన వాళ్ళే. నిజంగా అటువంటి ధనవంతులుగా మనం ఉన్నప్పుడు మన ఐశ్వర్యము మనకు ఆశీర్వాదం, ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా. మరి అటువంటి ధనవంతులు ఎలా ఉండాలంట? 18-19 వచనాలు చెప్తుంది, మరి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవని వాళ్ళకి ఆజ్ఞాపించు. హల్లెలూయా. కాబట్టి మన జీవము, నిజమైన జీవము ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ శాశ్వతమైన జీవాన్ని సంపాదించుకోవడానికి నీ ధనాన్ని ఉపయోగించు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది నిజమైన దైవ భయం కలిగిన ధనవంతులు మరి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరతను గుర్తించి వారికి రహస్యంగా సహాయం చేస్తుంటారు. వారికి ఇతరులకు మేలుకరంగా ఉండే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం ఇక్కడ చెప్తుంది, అట్టి ధనవంతులు ఏం చేయాలి? మేలు చేయువారుగా ఉండాలి, సత్క్రియలు అనే ధనం కలిగి ఉండాలి. సత్క్రియ అంటే మంచి క్రియలు, ఇతరులకు మేలుకరమైన, ఇతరులకు ఆశీర్వాదకరమైన మంచి పనులు చేస్తూ ఔదార్యం కలిగి వారు ధనములో ఇతరులకు పాలు ఇవ్వాలంట. హల్లెలూయా. ఆ విధంగా ఉండడం వల్ల వారు నిజమైనటువంటి శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటారు.
సో అట్టి జీవితము మనం జీవించినప్పుడు ద్రవ్యం కూడా మనకు ఆశ్రయాస్పదంగానే ఉంటుంది. మరి జ్ఞానం విషయాన్ని ఎత్తుకుంటే జ్ఞానం సంగతి ఏంటి? జ్ఞానము మన ప్రాణాన్ని రక్షిస్తుందంట. జ్ఞానము, ఎటువంటి జ్ఞానం మనకు కావాలి? దేవుని వాక్యం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం మనం చదువుదాం. 1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అనగా క్రీస్తు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఆయను. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. మానవుడు అనుకుంటాడు లోక సంబంధమైన జ్ఞానం నన్ను రక్షిస్తుందని చెప్పి. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంట? ఈ లోక జ్ఞానము దేవుణ్ణి ఎరగని వారిగా మనల్ని చేస్తుందంట. అదే అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయము 21వ వచనం చెప్తుంది. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగనందున. కాబట్టి లోక జ్ఞానం ఏం చేస్తుంది? దేవుని కంటే నేనే జ్ఞానిని అని అతిశయపడే విధంగా లోక సంబంధమైన జ్ఞానిని మారుస్తుంది. అందుకే చూడండి, కొంచెం అతి జ్ఞానుల దగ్గరికి పోయి మనం దేవుని గురించి చెప్తే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు నువ్వు చూసావా? దేవుడు ఎక్కడున్నాడో చూపించు అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. పోనీ నువ్వేమన్నా ఈ సృష్టిని సృజించావా? నీ చేత్తో ఒక చెట్టుని సృష్టించావా? పునఃసృష్టి చేయొచ్చేవో కానీ లేని చెట్టును లేని దాన్ని ఏ మనిషి సృష్టించలేదు. అంతేగాని ఉన్న దాంట్లో నుంచి నువ్వు ఇంకొక దాన్ని సృష్టించగలవు. అసలు శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుని జ్ఞానానికి మించిన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మానవుని యొక్క లోక జ్ఞానము మానవుని గర్విష్ఠునిగా మారుస్తుంది. కాబట్టి మనము ఈ లోక జ్ఞానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక జ్ఞానం ఎక్కడుందంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొలస్సీ 2:8వ వచనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా లోక సంబంధమైన మూల పాఠాలు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. కాబట్టి చూడండి, తత్వజ్ఞానం అంటే ఏంటి? పుస్తక సంబంధమైనటువంటి జ్ఞానం, లేదా వాళ్ళు ఏంటంటే ఆస్ట్రాలజిస్ట్ అనమాట. వాళ్ళకి నక్షత్రాల గురించో లేకపోతే ఇంకా రాళ్ళ గురించో వీటి గురించి, లేకపోతే కొన్ని జ్ఞానులు రాసిన పుస్తకాలు చదివి వాళ్ళకు వచ్చినటువంటి తత్వజ్ఞానంతో వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? భ్రమపరుచు ఆత్మ ద్వారా దేవుని నుంచి మనల్ని దూరంగా తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఇటు తత్వజ్ఞానము వాళ్ళు మనల్ని ఏం చేస్తుంది? మనుషుల పారంపర్య ఆచారాలను ఫాలో చేపిస్తుంది. అంటే మా పితరులు దీన్ని ఫాలో చేశారు, మీరు కూడా దీన్ని ఫాలో చేయాలి. వాళ్ళు తెలివి లేకుండా ఫాలో చేశారు. మనకి ఇప్పుడు జ్ఞానం వచ్చింది. జ్ఞానోదయం అయిన తర్వాత మనకు క్రీస్తే మనకు జ్ఞానమైన తర్వాత మళ్ళా మనము పారంపర్య ఆచారాలను ఫాలో చేయడం, మిగతా పితరులు చేసినటువంటి పద్ధతుల్లో మనం నడవడం అంటే మనకంటే అజ్ఞానులు ఇంకొకరు లేరు. కాబట్టి ఇటు తత్వజ్ఞానం ఏం చేస్తుందంట? మనల్ని ప్రభువు యొద్ద నుంచి దూరముగా తీసుకుని వెళ్ళిపోతుంది. లోక జ్ఞానము డేంజరు, తత్వజ్ఞానం కూడా డేంజర్ అవుతుంది. అలాగే మరొక జ్ఞానము, మరి యాకోబు రాసిన పత్రికలో ఇంకొక జ్ఞానం గురించి రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివితే ఈ జ్ఞానము పైనుండి వచ్చినది గాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. కొంతమందికి దెయ్యాల జ్ఞానం కలుగుతుంది. అంటే కొన్ని దెయ్యములు వారిని ఆవహించి వారి చేత నీచ కార్యాలు చేయిస్తూ ఉంటాయి. దెయ్యముల జ్ఞానం వారిని కంట్రోల్ చేస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుందంట? 16వ వచనం చెప్తుంది,
ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. చూసారా, అటు దెయ్యముల జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? గొడవలు పెడతారు, తగువులు పెడతారు, రచ్చలు చేస్తారు. ఎప్పుడు కూడా ఎవరితో సమాధానంగా ఉండరు. ఎందుకంటే వారిని కంట్రోల్ చేసే దెయ్యాలు వారికి అట్టి జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా సమాధానంగా జీవించారన్నమాట. వేరే వాళ్ళు బాగుండడము వారికి ఇష్టం లేదు, వారి జీవితాన్ని వారు నాశనం చేసుకుంటుంటారు. అటువంటిది దెయ్యపు జ్ఞానం. కాబట్టి ఇది దెయ్యపు జ్ఞానం కూడా మనల్ని రక్షణలోకి నడిపించలేదు. కానీ దేవుని జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం ఎక్కడుంది? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయనలో ఉన్నాయి. ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉన్నాయి. హల్లెలూయా. నిజమైన జ్ఞానం క్రీస్తై ఉండాలి. క్రీస్తే మనకు జ్ఞానమై ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తుని గురించి మనం ఎంత నేర్చుకుంటామో అంత మనము జ్ఞానవంతులు అవుతాం. హల్లెలూయా. మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారును ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించు వారిని ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతం కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని మరి ఇక్కడంతా రాయబడినటువంటి మనం చదివితే మనకు సంపూర్ణ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? అది ఆత్మ సంబంధమైన జ్ఞానం అంట. హల్లెలూయా. ఆ దేవుని జ్ఞానము మనము పొందుకున్నప్పుడు అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందుతాం. ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఆ జ్ఞానము ఎక్కడుంది? యేసులో ఉంది. ఆ జ్ఞానం నీకు కావాలంటే దేవుడు ఏమంటున్నాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుణ్ణి అడుగు అంటాడు. నీకు ఆ జ్ఞానం కావాలంటే నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు మీ జ్ఞానం దయచేయండి. నిన్ను అర్థం చేసుకునే జ్ఞానం, నిన్ను అనుసరించే జ్ఞానం. హల్లెలూయా. మరి సంపూర్ణమైన జ్ఞానం నాకు దయచేయని ప్రభువును మనం అడిగినప్పుడు అట్టి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. అది మనము ఎంబీబీఎస్ అయితే రాదు, లేకపోతే ఇంజనీర్లు అయితే రాదు. ఆ జ్ఞానం నీకు ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది, దేవుని యొద్ద దొరుకుతుంది. అట్టి జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. మనం 10 మంది జీవితాలు బాగుపరుస్తాం. ఆ జ్ఞానం లేకనే ఇప్పుడు మనుషులు అసమాధానము, గొడవలు, తగువులు, చూడండి సమస్యలు. ఇప్పుడు ఈ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు, మరి సుడాన్లో మనుషుల్ని చంపుకుంటున్నారు. మన దేశంలో కూడా మరి బాంబులు వేసి పేలుస్తున్నారు. ఎవరి జ్ఞానం ఇది? దెయ్యాల జ్ఞానం. కుటుంబాలు చూడండి, ఒక కుటుంబాలంటే ఒక కుటుంబానికి పడదు, గొడవలు, తగువులు, సమాధానం ఎవరు బతకడం? ఎందుకు? దెయ్యాలు దూరున్నాయి. దెయ్యపు జ్ఞానం వచ్చేసింది, లోక జ్ఞానం వచ్చేసింది, వాళ్ళకి తత్వజ్ఞానాలు వచ్చేసే, పుస్తక జ్ఞానాలు అన్ని మాకు తెలిసాయి. దేవుని జ్ఞానం ఉందనుకోండి, అక్కడ ఏముంటుందంట? సంతోషము, సమాధానం ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అందరూ మరి ఆశీర్వాదంగా, సమాధానంగా ఎలా జీవించాలని దేవుని జ్ఞానం కలిగిన వాడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. అందుకే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది, పైనుండి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైనదంట. హల్లెలూయా. నువ్వు దేవుని జ్ఞానం పొందుకుంటే నువ్వు మొట్టమొదటిగా నీలో ఏమొస్తుందో తెలిసిన? పరిశుద్ధత. హల్లెలూయా. ఎందుకంటే ఆ జ్ఞానం ఇచ్చే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని ఆ జ్ఞానము పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. తర్వాత అందరితో సమాధానకరమైనదంట.
అది అందరితో సమాధానంగా ఉండే విధంగా మారుస్తుంది. శత్రువులతో కూడా మనం సమాధాన పడే విధంగా మనల్ని దేవుని జ్ఞానం మార్చివేస్తుంది. అది మృదువుగా ఉంటదంట. అందరితో సాఫ్ట్ కొంతమంది క్యారెక్టర్స్ చూడండి, దేవుని జ్ఞానం కలిగిన వారు ఎప్పుడు మృదువుగా మాట్లాడతారు, మూర్ఖంగా మాట్లాడరు, సమాధానంతో మాట్లాడతారు, మృదువుగా, సులభంగా లోబడినది. చూసారా, దేవుని జ్ఞానం కలిగిన వారు వెంటనే లోబడతారు. ఏది మంచి ఏది చెడు అనే గ్రహింపు కలిగి ఒకరు మంచి చెప్తున్నారంటే అవును ఇది నా జీవితానికి మేలుకరం కదా అని లోబడతారు. కొంతమంది చూడండి కఠినాత్ములుగా ఉంటారు. ఎంత మంచి చెప్పినా వాళ్ళు మార్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి లోబడతారంట. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు కనికరముతో మంచి ఫలములతో నిండి ఉంటారంట. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఫలాలు వాళ్ళు ఫలిస్తూ ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, మరి దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేటువంటి 9 ఆత్మ ఫలాలు గలతీ 5:22 రాయబడినట్లు ఇవన్నీ కూడా వారిలో కనిపిస్తాయి. మంచి ఫలాలు వాళ్ళు ఫలిస్తూ ఉంటాయి. వారితో మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక మంచి ఫలాన్ని వాళ్ళు చూస్తాం దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు. అలాగే పక్షపాతము, వేషధారణ వారిలో ఉండదంట. హల్లెలూయా. మరి అందరినీ సమానంగా ప్రేమిస్తారు. కొంతమందితో ఒక రకంగా మాట్లాడుతూ, కొంతమందితో సీక్రెట్గా వారికి ఏదైనా సహాయాలు చేస్తూ అట్లా ఉండదు. ఓపెన్ హార్ట్. హల్లెలూయా. అందరితో పక్షపాతం లేకుండా, వేషధారణ లేకుండా జీవిస్తారు. అట్టి జ్ఞానం ఏం చేస్తుంది? మన ప్రాణాన్ని రక్షిస్తుంది. ఎందుకని? ఆ జ్ఞానం ద్వారా మనము అనేకులకి ఆశీర్వాదంగా మేలుగా మారుతాం. మన ఐశ్వర్యంతో కొంత మేలుగా మారుతాం. మన జ్ఞానంతో మనం అందరికీ మేలుగా మారిపోతాం, ఆశీర్వాదంగా మారిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు తోడే ఉంటారు. ప్రతి ఒక్కరూ మనల్ని రక్షించాలని, మనకు తోడే ఉండాలి, మన వెంట నడవాలని కోరుకుంటారు. హల్లెలూయా. అందుకే చూడండి, జ్ఞానం కలిగిన వ్యక్తులు మనం కొంతమందిని గమనించారంటే చూడండి, వాళ్ళకి ఏ సెక్యూరిటీ అవసరం లేదు. వాళ్ళు పెద్ద పెద్ద నాయకులైనా కూడా వాళ్ళు ప్రజల మధ్యలో ఒంటరిగా అలాగే ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎందుకని? వాళ్ళు అందరికీ మేలుకరంగా జీవించారు కాబట్టి అదే వారికి రక్షణ. హల్లెలూయా. వారి ప్రాణాన్ని కాపాడుతుంది. భూమి మీద వారి ప్రాణము కాపాడబడుతుంది. అలాగే నిత్యమైన మరణం నుంచి, శాశ్వత మరణం నుంచి ఈ జ్ఞానం వారిని తప్పించి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తారు. హల్లెలూయా. అట్టి జ్ఞానం ఈరోజు మనం కలిగి ఉన్నామా? లేకపోతే దెయ్యాల జ్ఞానమో, లేకపోతే భూ సంబంధమైన జ్ఞానమో, తత్వ జ్ఞానాలు, అది రంగు రాళ్ళు, లేకపోతే పారంపర్య ఆచారాలు, వాస్తులు, ఇలాంటివన్నీ చూసుకుంటూ మన జీవితాన్ని మంచి దినము, చెడ్డ దినము, ఇవన్నీ మనం చూసుకుంటూ పోతున్నామా? ఇవంతా కూడా ఏంటంటే పరిశుద్ధ గ్రంథ జ్ఞానం కాదు. దేవుని జ్ఞానము మనం కలిగి ఉన్నప్పుడు మనకు అన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. సో అట్టి దేవుని జ్ఞానం మనల్ని ఏం చేస్తాడంటే మన ప్రాణాన్ని రక్షిస్తుంది. హల్లెలూయా. సో ఆ విధమైన జ్ఞానం మనం కలిగి ఉందాం. మనకు అవసరమైనటువంటి ద్రవ్యాన్ని మనం కలిగి ఉందాం. అధికంగా మనం కలిగి ఉన్నట్లయితే ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం దాన్ని మార్చుదాం. సో దేవుని అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ లోకంలో జీవించుటకు మాకు జ్ఞానము కావాలి, ద్రవ్యము కావాలి. కానీ నాయనా, రెండిట్లో ఏది ముఖ్యమన్నప్పుడు మాకు కావాల్సింది దేవుని జ్ఞానం. ఆ జ్ఞానము దేవుని యొద్ద మట్టుకే దొరుకుతుంది కనుక అట్టి దైవ జ్ఞానం మేము కలిగిన వాళ్ళమై నాయనా, మా ప్రాణం రక్షించుకోవటమే కాదు, మేము ఇతరుల ప్రాణాలకి రక్షణకు కారకులుగా ఉండేందుకు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేందుకు మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.